రైట్. ఇక మాజీ మంత్రి హరీష్ రావుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లో నిర్వహించిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో బండి సంజయ్ పాల్గొన్నారు. హరీష్ రావు మంచి నాయకుడు, ప్రజల మనిషి అని ప్రశంసించారు బండి. హరీష్ రావు బీజేపీలోకి వస్తే పదవికి రాజీనామా చేసి రావాలని కోరారు. అయితే తాను హరీష్ రావుతో మాట్లాడలేదని కుండబద్దలు కొట్టారు. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఒక్కడే మంచి నేత అని బండి కితాబిచ్చారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఒక డ్రామా అని కొట్టిపారేశారు. బీజేపీలోకి ఎవరు వచ్చినా రాజీనామా చేసే రావాలని క్లారిటీ ఇచ్చారు బండి సంజయ్. మాజీ మంత్రి హరీష్ రావుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లో నిర్వహించిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక హరీష్ రావుపై బండి సంజయ్ వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ విజయభాస్కర్. వారం రోజులుగా వస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇటు మీడియాలో అనుకున్న సోషల్ మీడియాలో బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం చేస్తారు, దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రంలో ఒప్పందం జరిగిందన్నటువంటి ఒక కామెంట్స్ పైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఒక్కసారిగా ఆ మాటలన్నింటినీ కూడా కొట్టిపారేశారు. బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వ్యాఖ్యలను కొట్టిపారేస్తూనే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి మాజీ మంత్రుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలో ఒక మంచి నాయకుడు హరీష్ రావు అంటూ కామెంట్ చేస్తూనే ఎవరు వచ్చినా కూడా పార్టీలోకి రాజీనామా చేసి రావాలి అంటూ కూడా కామెంట్ చేశారు. ఒక్కసారి ఈ వ్యాఖ్యలతో అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక టెన్షన్ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక్కొక్కరుగా వరుసగా ఎమ్మెల్యేలందరూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీపై వెళ్తున్నటువంటి తరుణంలో బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు మరింత ఘాటుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరు వచ్చినప్పటికీ కూడా పార్టీలోకి ఎవరు వచ్చినప్పటికీ కూడా తప్పనిసరిగా రాజీనామా చేసి వస్తేనే పార్టీలోకి తీసుకుంటామని చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నటువంటి వారిపైన వైఖరి పైన కూడా స్పష్టం చేశారు. ఒకవేళ అభివృద్ధిని కోరుకుంటే నిజమైనటువంటి అభివృద్ధిని కోరుకుంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళాలి. ఉప ఎన్నికలకు వెళ్ళిన తర్వాతనే తిరిగి మరోసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అంటే పార్టీలోకి వచ్చిన తర్వాతనే గెలిపించుకుంటామంటూ కూడా కామెంట్ చేశారు. అయితే ఢిల్లీలోకి వెళ్ళడంలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అక్కడికి పంపించి ఇవంతా గేమ్ ఆడిస్తున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా లోపాయకారి ఒప్పందం చేసుకుని బీజేపీ పైన కామెంట్ చేస్తున్నారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో ఇటు బీజేపీ కార్యకర్తలతో పాటు స్వయంగా తాను ఎంపీ అన్నటువంటి విషయాన్ని కూడా మర్చి తనకు కూడా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించినటువంటి విషయాన్ని తాము కానీ తమ పార్టీ కూడా మర్చిపోలేదు. ఎట్టి పరిస్థితులలో కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అనేది ఉండదంటూ కూడా స్పష్టం చేశారు. వీటితో పాటు ఫీజు రియంబర్స్మెంట్ పైన కూడా స్పందించారు. ఏమన్నా బ్యాంక్ లోన్ల ఏమైనా వన్ టైం సెటిల్మెంట్ ఎలా చేస్తారు? ఎందుకంటే ఆ మేనేజ్మెంట్ కూడా పిల్లల తల్లిదండ్రుల పైన ఒత్తిళ్లు చేస్తారు. ఇది సరైనది కాదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల పైన తప్పనిసరిగా పోరాటం చేస్తాం. హామీలన్నింటినీ అమలయ్యే విధంగా తమ బాధ్యత తామే రాబోయే రోజుల్లో వీటిపైనే కూడా తాము పోరాడతాం. భారతీయ జనతా పార్టీ అదేవిధంగా పోరాడుతూ ఉంటుంది అని కూడా చెప్పారు. అంటే దాదాపు 2 రోజుల క్రితం కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పార్టీలతో సంబంధం లేదు, ఎన్నికలు అయిపోయాయి, పార్టీలతో సంబంధం లేదు, అభివృద్ధి పైన ముందుకు వెళ్తామని చెప్పేసి చెప్పినటువంటి బండి సంజయ్ ఈ రోజు మాత్రం పార్టీ విలీనం అంశం పైన కూడా చెప్పకంగానే చెప్పినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. అయితే బీఆర్ఎస్ పార్టీ అంతా ఒక వ్యక్తి అయితే హరీష్ రావు మంచి నేత అంటూ చేసినటువంటి కామెంట్లు అయితే రాజకీయంగా ఒక్కసారి పొలిటికల్ హీట్ ఎక్కించాయనే. అయితే విజయభాస్కర్, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలని తమ పార్టీలో చేర్చుకుంటూ ఒక సెల్ఫ్ డిఫెన్స్ లో అయితే పడేసింది బీఆర్ఎస్ పార్టీని. ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. ఇప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని సైకలాజికల్ గా కొంత ఆలోచనలో పడేయడానికి హరీష్ రావు చేరికపై వ్యాఖ్యలు చేశారనుకోవచ్చా? ఏ విధమైన ఎత్తుగడ అనుకోవచ్చు? ముమ్మటికి అదే అంశాన్ని ప్రస్తావించారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రజాదరణ ఉన్నటువంటి నేత హరీష్ రావు అంటూ చేసినటువంటి కామెంట్లే చూస్తే ఇదంతా కూడా ఒక్కసారిగా రాజకీయ హీట్ అయితే పెంచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగా చూడలేము అని చెప్పేసి ఇండైరెక్ట్ గా కామెంట్ చేసినటువంటి కామెంట్స్ తో ఒక్కసారి రాజకీయ దుమారం, రాజకీయ వేడి చెలరేగిందని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకైతే దాదాపు 10 మంది వరకు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి తరుణంలో హరీష్ రావు మంచి నేత, ప్రజాదరణ ఉన్నటువంటి నేత, ఇటు అభివృద్ధిలో కానీ అటు
ప్రజలలో కూడా ఉన్నటువంటి నేత అని చెప్పేసి చెప్పకనే చెప్పారు. గత 10-15 రోజుల నుంచి చూసినట్లయితే కూడా హరీష్ రావు కు కొద్దిగా క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ అందరితో కూడా బీజేపీలోకి వెళ్తారంటూ కూడా అనేకమైనటువంటి సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వచ్చినాయి. ఆ వ్యాఖ్యలన్నింటినీ కూడా మాజీ మంత్రి హరీష్ రావు కొట్టేసినప్పటికీ తిరిగి ఈ రోజు కేంద్ర హోం సహాయ మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ హరీష్ రావు పైన చేసినటువంటి కామెంట్లతో అసలు ఏం జరుగుతుంది పొలిటికల్ వేవ్ అనేది చెప్పగానే చెప్పినటువంటి నేపథ్యం కూడా మనం అందులో నుండి తీసుకోవచ్చు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి నేతలంతా కూడా తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్లి ఢిల్లీలో రాజకీయ సంప్రదింపులు చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు అనుకున్నా తిరిగి ఈ రోజు బండి సంజయ్ చెప్పినటువంటి వ్యాఖ్యలు అయితే విజయభాస్కర్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు అయితే బీఆర్ఎస్ పార్టీ పైన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ పార్టీ కొన్ని రోజుల్లో సింగిల్ డిస్ట్రిక్టే పరిమితం కాబోతుందంటూ 4-5 ఎమ్మెల్యేలు మాత్రమే ఆ పార్టీకి మిగలబోతున్నారంటూ కొంతమంది కీలక నేతలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు నిజంగానే ఆ స్థితి వస్తే బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావుని అంటే ఆయన నిజంగానే చేరే దశకు వస్తే ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం బీజేపీ పార్టీ పావులు కదుపుతుందనుకోవచ్చా? ఏ విధంగా చూడొచ్చు వ్యాఖ్యలను? ఈ రోజు బండి సంజయ్ వ్యాఖ్యల్లో ముమ్మాటికి అలాంటి వ్యాఖ్యలే మనకు కనిపించాయి. ఎందుకంటే ఎవరు ఎక్కడికి వెళ్ళినా బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు మాజీ మంత్రి ప్రజాదరణ ఉన్నటువంటి నేత బీజేపీకి పర్ఫెక్ట్ క్యాండిడేట్ అన్నట్టుగా చెప్పినటువంటి నేపథ్యం కానీ కొట్టిపారేశారు. ఒకవేళ బీజేపీ పార్టీలోకి వచ్చినా రాజీనామా చేసి తిరిగి మరోసారి ఎన్నికలకు వెళ్లాల్సిందే అంటూ కూడా 2 వ్యాఖ్యలు బండి సంజయ్ చేశారు. బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఇటు రాజకీయవేత్తలు అనుకున్న రాజకీయ మేధావులైతే ఇవన్నింటినీ కూడా శుభసూచకంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే బీజేపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనేటివి కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఇటు మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు అయితే ఇప్పటికే కొట్టిపారేశారు. తాను ఉన్నన్ని రోజులు ఆ పార్టీలోనే ఉంటానని చెప్పినప్పటికీ కూడా ఈ రోజు బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలను అయితే మన పరిగణలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రజాదరణ ఉన్నటువంటి నేత, ముఖ్యమైనటువంటి నేత, మంచి నేత, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా చూడాల్సిన అవసరం లేదు అంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడ దాదాపుగా బీజేపీకి టచ్ లో ఉన్నారన్నట్టుగానే చెప్పినటువంటి విషయాన్ని అయితే మనం తీసుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి నేతలు రాజీనామా చేయకుండా వెళ్తా ఉన్నారు. బీజేపీలోకి వచ్చేటువంటి నేతలు మాత్రం తప్పనిసరిగా రాజీనామా చేసే రావాలి. రాజీనామా చేసి వస్తే తిరిగి తాము మళ్ళీ గెలిపించుకుంటాం, ఆ సత్తా తమ పార్టీకి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీలు అయితే ఏవీ నెరవేర్చలేదు. ఒకవేళ ఆ పార్టీలోకి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా రాజీనామా చేయలేదు. కానీ భారతీయ జనతా పార్టీలోకి వచ్చినటువంటి నేతలు వచ్చేటువంటి వారు ఎమ్మెల్యేలు ఎవరైనా సరే తప్పనిసరిగా రాజీనామా చేసి రావాల్సిందే. వారందరినీ కూడా తాము తిరిగి మరోసారి గెలిపించుకుంటాం. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా అమలయ్యే వరకు తాము పోరాటం చేస్తాం. తాము పార్టీ పైన స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన తప్పనిసరిగా పోరాటం చేస్తామంటూ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఎప్పటికైతే రాజకీయ దుమారం లేనాయని చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ రెండూ కూడా ఢిల్లీకి వెళ్లి రాజకీయ సంప్రదింపుల పేరిట డ్రామాలు ఆడుతున్నాయి. ఈ కోణంలోనే భారతీయ జనతా పార్టీ పైన ఆరోపణలు చేస్తాయని కూడా వ్యాఖ్యానించారు. ఎందుకంటే గతంలో చూసినట్లయితే దాదాపు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఇటు భారతీయ జనతా పార్టీ నేతలపైన అదేవిధంగా స్వయంగా ఎంపీగా ఉన్నటువంటి వారిపైన కేసులు నమోదు చేసేది. అలాంటి వాటిని ఎలా కలుపుకుంటాం అంటూనే ఇటు హరీష్ రావు మంచి నేత అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు ఎటువైపు వెళ్తాయనేది మాత్రం ఇక చూస్తే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనానికి సంబంధించి కరాఖండిగా చెప్పేశారు బండి సంజయ్ అయితే. ఇక అదే నేపథ్యంలో హరీష్ రావుపై కురిపించిన ఈ పొగడ్తలని హరీష్ రావు ఏ విధంగా స్వీకరిస్తారనుకోవచ్చు? ఒక పొగడ్తలాగానే చూస్తారా, లేదంటే దీనికి ఏమన్నా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చా హరీష్ రావు తరపు నుంచి? దాదాపు గతంలో కూడా అనేక సార్లు మాజీ మంత్రి హరీష్ రావు వీటిపైన కామెంట్ చేశారు. అవన్నీ కూడా రాజకీయంగా వచ్చేటువంటి విమర్శలుగానే తాను కొట్టిపారేశారు. అయితే స్వయంగా అంటే మంత్రి హోదాలో, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హోదాలో బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీష్ రావు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సింది. ఎందుకంటే ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం అయితే మారిపోయింది. ఎప్పుడైనా కూడా ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయ వేడి ఉంటుంది. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇలాంటి రాజకీయ వాతావరణం చూస్తే మరోసారి పొలిటికల్ హీట్ అయితే వేడెక్కుతున్నటువంటి తరుణంలో ఈ వ్యాఖ్యల పైన దాదాపు హరీష్ రావు ఎలాంటి కామెంట్ చేస్తారు? ఎందుకంటే మాజీ మంత్రి హరీష్ రావు ఎలాంటి కామెంట్ చేస్తారు? గతంలో అనేక సార్లు కూడా
ఇలాంటి వ్యాఖ్యలు వచ్చినటువంటి సందర్భంలో ఒకటే స్టేట్మెంట్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎట్టి పరిస్థితులలో కూడా తాను పార్టీ మారను, ఒకవేళ ఇలాంటి కామెంట్లు చేసినా వెళ్తున్నారని ఎవరైనా స్టేట్మెంట్లు ఇచ్చినా కోర్టుకు వెళ్తాము, న్యాయ సంప్రదింపులు చేస్తాము, అవసరమైతే కేసు వేస్తామంటూ కూడా గతంలో హెచ్చరించారు. తిరిగి ఈ రోజు మంత్రి హోదాలో బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా స్వీకరిస్తారనేది మాత్రం వేచి చూడాల్సింది. ఎందుకంటే బండి సంజయ్ చెప్పగానే చెప్పారు, తాను బీఆర్ఎస్ పార్టీ నేతగా చూడము, ఒక పబ్లిక్ లీడర్ గానే చూస్తామని చెప్పినటువంటి తరుణంలో దీన్ని హరీష్ రావు ఏ విధంగా తీసుకుంటారనేది మాత్రం ముమ్మాటికే వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా ఇటు టీఆర్ఎస్ పార్టీని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ఎండగడుతూనే ఒక రాజకీయ వేడికి అదేవిధంగా రాజకీయ పొగడ్తల నేపథ్యంలో చేసినటువంటి కామెంట్స్ అయితే ఇటు తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా మొత్తం కూడా ఒక పొలిటికల్ వేవ్, పొలిటికల్ హీట్ పెంచిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విజయ్ భాస్కర్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. మాజీ మంత్రి హరీష్ రావుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లో నిర్వహించిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో బండి సంజయ్ పాల్గొన్నారు. హరీష్ రావు మంచి నాయకుడు, ప్రజల మనిషి అని ప్రశంసించారు బండి సంజయ్. హరీష్ రావు బీజేపీలోకి వస్తే పదవికి రాజీనామా చేసి రావాలని కోరారు. తాను హరీష్ రావుతో మాట్లాడలేదని కొండబద్దలు కొట్టారు. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఒక్కడే మంచి నేత అని బండి సంజయ్ కితాబిచ్చారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది ఒక డ్రామా అని కొట్టిపారేశారు. బీజేపీలోకి ఎవరు వచ్చినా రాజీనామా చేసి రావాలని క్లారిటీ ఇచ్చారు బండి సంజయ్. నేను ఓపెన్ గా మాట్లాడతా, ఓపెన్ గా అన్ని విషయాలు చెప్తా. ప్రజలు కూడా పేరుంది, ఉద్యమం చేసిన వ్యక్తి. బట్ హరీష్ రావు మంచి పొలిటీషియన్. హరీష్ రావు వచ్చినా కూడా మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల పోటీ చేయాల్సిందే. కాబట్టి హరీష్ రావు పోటీ చేస్తాడు, మంచి మనకు ప్రజాభిమానం ఉంది కాబట్టి ఈజీగా నిలుపుకోగలుగుతాడు. కాబట్టి మంచి పొలిటీషియన్, దాన్ని ఏమనలేదు, ఓపెన్ గా చెప్తున్నాను. ఉద్యమం చేసిన వ్యక్తి. బట్ నేను ఓపెన్ గా మాట్లాడతా, ఓపెన్ గా అన్ని విషయాలు చెప్తా. ప్రజలు కూడా పేరుంది, ఉద్యమం చేసిన వ్యక్తి. బట్ హరీష్ రావు మంచి పొలిటీషియన్. హరీష్ రావు వచ్చినా కూడా మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల పోటీ చేయాల్సిందే. కాబట్టి హరీష్ రావు పోటీ చేస్తాడు, మంచి మనకు ప్రజాభిమానం ఉంది కాబట్టి ఈజీగా నిలుపుకోగలుగుతాడు. కాబట్టి మంచి పొలిటీషియన్, దాన్ని ఏమనలేదు, ఓపెన్ గా చెప్తున్నాను. ఉద్యమం చేసిన వ్యక్తి. బట్ నేను ఓపెన్ గా మాట్లాడతా, ఓపెన్ గా అన్ని విషయాలు చెప్తా. ప్రజలు కూడా పేరుంది, ఉద్యమం చేసిన వ్యక్తి. బట్ హరీష్ రావు మంచి పొలిటీషియన్. హరీష్ రావు వచ్చినా కూడా మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల పోటీ చేయాల్సిందే. కాబట్టి హరీష్ రావు పోటీ చేస్తాడు, మంచి మనకు ప్రజాభిమానం ఉంది కాబట్టి ఈజీగా నిలుపుకోగలుగుతాడు. కాబట్టి మంచి పొలిటీషియన్, దాన్ని ఏమనలేదు, ఓపెన్ గా చెప్తున్నాను. మాజీ మంత్రి హరీష్ రావుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లో నిర్వహించిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో బండి సంజయ్ పాల్గొన్నారు. హరీష్ రావు మంచి నాయకుడు, ప్రజల మనిషి అని ప్రశంసించారు. హరీష్ రావు బీజేపీలోకి వస్తే పదవికి రాజీనామా చేసి రావాలని కోరారు. అయితే తాను హరీష్ రావుతో మాట్లాడలేదని కొండబద్దలు కొట్టారు బండి సంజయ్. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఒక్కడే మంచి నేత అంటూ బండి సంజయ్ కితాబిచ్చారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది ఒక డ్రామా అని కొట్టిపారేశారు. బీజేపీలోకి ఎవరు వచ్చినా రాజీనామా చేసే రావాలని క్లారిటీ ఇచ్చారు బండి సంజయ్. వ్యక్తి. బట్ నేను ఓపెన్ గా మాట్లాడతా, ఓపెన్ గా అన్ని విషయాలు చెప్తా. ప్రజలు కూడా పేరుంది, ఉద్యమం చేసిన వ్యక్తి. బట్ హరీష్ రావు మంచి పొలిటీషియన్. హరీష్ రావు వచ్చినా కూడా మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల పోటీ చేయాల్సిందే. కాబట్టి హరీష్ రావు పోటీ చేస్తాడు, మంచి మనకు ప్రజాభిమానం ఉంది కాబట్టి ఈజీగా నిలుపుకోగలుగుతాడు. కాబట్టి మంచి పొలిటీషియన్, దాన్ని ఏమనలేదు, ఓపెన్ గా చెప్తున్నాను. ఉద్యమం చేసిన వ్యక్తి. బట్ నేను ఓపెన్ గా మాట్లాడతా, ఓపెన్ గా అన్ని విషయాలు చెప్తా. ప్రజలు కూడా పేరుంది, ఉద్యమం చేసిన వ్యక్తి. బట్ హరీష్ రావు మంచి పొలిటీషియన్. హరీష్ రావు వచ్చినా కూడా మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల పోటీ చేయాల్సిందే.